డిఎన్ఏ జ్యోతిష్యానికి సాధారణ జ్యోతిష్యానికి తేడా ఏమిటంటే, వేల సంవత్సరాల నుండి సాధారణ జ్యోతిష్యం ద్వారా ఒక జాతక చక్రం చూసి భూత భవిష్యత్ వర్తమాన కాలాలలో ఎప్పుడు ఎలా ఏమి జరుగుతుందని చెబుతూ, ఒకవేళ అవి గాని అనుకూలంగా జరగకపోతే ఎలాగైనా ప్రకృతికి విరుద్ధంగా వాటిని మార్చేయాలని, అది కుదరకపోయినా పరిహారాల నెపంతో చేసే పద్ధతిది. కానీ దానికి మారుగా డిఎన్ఏ జ్యోతిష్యం ద్వారా ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయని కనుగొని ఒక పని చేసే ముందే అది సరైనదా కాదా అని సరైన సమయంలో మనము తీసుకునే మంచి నిర్ణయం జీవితంలో అన్నింటిలో విజయాలు సాధించడానికి సలహాలు మార్గదర్శకాలు చెప్పే నిజమైన జ్యోతిష్య విధానం ఇది. ఏది మీకు అవసరమో మీరే నిర్ణయించుకోగలరు. అందరికీ నమస్కారములు. నేను తిరుపతి పట్టణములోని రేణిగుంట నుండి మీ గుణబ్రహ్మ సరస్వతి. ఈరోజు మనము డిఎన్ఏ ఆస్ట్రాలజీ ప్రకారంగా ఒక లేటెస్ట్ అప్డేట్ అయిన విషయాన్ని చర్చించబోతున్నాం. అదేమిటంటే, ఈ యొక్క మే మాసంలో ఎలక్షన్స్ వస్తున్నాయి. అది కూడా సార్వత్రిక ఎలక్షన్స్. కొన్ని చోట్ల అయితే మరికొన్ని చోట్ల శాసనసభకు ఎన్నిక జరగబోతుంది. ఆ తదుపరి వెంటనే ఎమ్మెల్సీ, ఆ తర్వాత మండలము, ఇలాగా పంచాయతీ, ఇలాంటి ఎన్నికల మీద ఎన్నికలు రాబోతున్నాయి. చాలామందికి అతి ఉత్సాహం ఉంది. మేము కూడా ఎలాగైనా కానీ రాజకీయ నాయకులు అవ్వాలి, మంచి పలుకుబడిని పొందాలి, అందరూ మనల్ని గౌరవించాలి అనేసి వాళ్ళ దగ్గర ఉన్నటువంటి కూడబెట్టుకున్నటువంటి డబ్బునంతా న్యాయంగా కానీ లేదా అన్యాయంగా కానీ ఖర్చు పెట్టి ప్రజల యొక్క ఓటు బ్యాంక్ని పొందాలని ప్రయత్నం చేస్తున్నారు. మరికొంతమంది నీతి నిజాయితీగా మనము ప్రచారం చేస్తాము, దాని ద్వారా మనము నాయకులుగా ఎదుగుతాము, సమాజాన్ని ఉద్ధరిస్తాము, ప్రజల యొక్క మన్నలను పొందుతాము, సమాజ శ్రేయస్సుకి మనము ఉపయోగపడతామని కొంతమంది ఉన్నారు. ఎట్టకేలకి ఇవన్నీ కూడాను రాజకీయమే, పాలిటిక్స్కి ఒకరు వెళ్ళాలంటే వాళ్ళకంటూ జాతకము ఏ విధంగా పర్మిషన్ ఇస్తుంది అంటే ఎంట్రీ అవ్వడానికి. దాంట్లో వారు మంచి మంచి పదవులను పొందరా, లేదా అలా రాజకీయంలోకి వెళ్ళి ఒక ఎంపీ గాను, ఎమ్మెల్సీ గాను, ఎమ్మెల్యే గాను, ముఖ్యమంత్రి గాను, లేకపోతే ఇతరితర ఈ పదవులకి పోటీ పడుతున్న వాళ్ళు అందరూ గెలవడానికి అవకాశం లేదు కదా. దాదాపు మనకున్నటువంటి 5-6 కోట్ల జనాభాలో మన ఆంధ్రప్రదేశ్లో ఒకరు మాత్రమే ముఖ్యమంత్రి అవుతారు. అలాగే ఒక నియోజకవర్గంలో ఎంతమంది పోటీ చేసినా అందులో ఒకరికి మాత్రమే ముఖ్య రావడం జరుగుతుంది. ఇలాగా ఎంపీ సీట్ కావచ్చు, ఏది కానీ వీరందరూ కూడా ఏం చేస్తారంటే చాలా ఉత్సాహంగా నామినేషన్లు వేసేస్తుంటారు. సాదాసీదా జ్యోతిష్యుల దగ్గరికి వెళ్తారు, చిలక జ్యోతిష్యులు చెప్పుకునే వాళ్ళ దగ్గరికి వెళ్తారు, దాయాలేసి చెప్పే వాళ్ళ దగ్గరికి వెళ్తారు, గవ్వలేసి జాతకం చెప్పే వాళ్ళ దగ్గరికి వెళ్తారు, తమలపాకులు చెప్పే విషయాన్ని చెప్పే వాళ్ళు ఉన్నారు కొంతమంది జ్యోతిష్యులు, వాళ్ళ దగ్గరికి వెళ్తారు. వాళ్ళకి తెలిసిన లెక్కల ద్వారా నీకు రాజకీయ యోగం ఉంది, నీ గజకేసరి యోగం ఉంది, నీకు అంశ యోగం ఉంది, మాలవీయ యోగం ఉంది, శశి యోగం ఉంది, రుచిక యోగం ఉంది, ఇలాగా పంచమహాపురుష యోగాలన్నీ కూడా నీకున్నాయి. నువ్వు కానీ ఒకసారి ముఖ్యమంత్రి అయితే 30 సంవత్సరాలు నువ్వే ముఖ్యమంత్రి అని కూడా చెప్పేసి వాళ్ళని రాజకీయంలోకి ఎంట్రీ చేసేస్తారు. తీరా చూస్తే చేతులు కాళ్ళు కాల్చుకొని భ్రష్టు పెట్టేసి వెనక్కి వచ్చిన వాళ్ళు చాలామంది ఉన్నారు. పెద్ద పెద్ద మహానుభావులే మళ్ళీ. కానీ మన డిఎన్ఏ ఆస్ట్రాలజీ ఏమైనా దాన్ని ఇండికేట్ చేస్తుందా? కరెక్ట్గా 100కి 1000% ఇలాగే జాతకం ఉంటే వీరు ఈ రాజకీయ రంగంలోకి వెళ్ళగలరు,
ముఖ్యమంత్రి స్థాయికి వెళ్ళగలరు, ప్రధానమంత్రి స్థాయికి వెళ్ళగలరు, లేదా ఎంపీ స్థాయికి వెళ్ళగలరు, లేదా ఎమ్మెల్యే స్థాయికి వెళ్ళగలరు, ఒక మండలాధ్యక్షుడి స్థాయికి వెళ్ళగలరు అని చెప్పగలిగే ఒక డిఎన్ఏ కోడింగ్ ఏమైనా ఉందంటే దీని మీద అనేకమైన పరిశోధనలు చేయడం జరిగింది. ఆ తదుపరి మనము ఈ విషయాల్ని ఈరోజు ఈ బోర్డు మీద మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం కూడా జరుగుతుంది. ఇక్కడ ఒక ఇల్లస్ట్రేషన్ తీసుకున్నాము. మేల్ అయిన అతను మగవాడు, అతను పుట్టిన డేట్ ఆఫ్ బర్త్ ఇచ్చాము, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ కూడా ఇచ్చాము. ఇతను ఒకసారి 2 సార్లు 3 సార్లు కూడాను ఒక రాజకీయ రంగంలోకి ప్రవేశించాలని, ఎమ్మెల్యేగానో లేకపోతే ఇంకొక పోస్ట్కి వెళ్ళాలని ప్రయత్నాలు చేసి కూడాను ఫెయిల్ అయ్యి వెనక్కి వచ్చినటువంటి జాతకం ఇది. అయితే ఇతనికి ఎందుకు రాజకీయ రంగంలోకి ప్రవేశించాలనే ఆలోచన కలిగింది, దానికి ఈ జాతకానికి ఏమైనా కనెక్టివిటీ ఉందని కూడా మనం చూడాలి. అయితే ఎవరు రాజకీయ రంగంలో అంచెలంచెలుగా ఎదిగి గొప్ప స్థాయికి రాగలరు, ఎవరు వారి యొక్క పూర్వీకుల యొక్క పేరు చెప్పుకొని, అంటే చెట్టు పేరు చెప్పుకొని కాయలు అమ్ముకునే రకం కొంతమంది ఉంటారు. అలాంటి వారు ఎన్నాళ్ళుగా వారు ఆ యొక్క పోస్ట్లో ఉండగలరు. వాళ్ళకి పూర్వీకులు నాన్నగారు లేదా తాతగారు లేదా మామగారు లేదా ఎవరో ఒకరు అయి ఉంటారు రాజకీయ నాయకులుగా. వాళ్ళ కింద వీళ్ళు ఉండి అసిస్టెంట్గా ఉండి, లేదా ఏదో ఒక రకంగా న్యాయంగానో అన్యాయంగానో రాజకీయ రంగంలోకి ప్రవేశించి కొన్ని సంవత్సరాల పాటు దేశాన్నో రాష్ట్రాన్నో ఏలి ఆ తర్వాత కనబడకుండా పోయిన వాళ్ళు కూడా ఉన్నారు. అప్పుడు వాళ్ళకి జాతకం ఎలా ఉంటుంది? ఇలాగ పరిపరి విధాలుగా మనము ఒక జాతకాన్ని పరిశీలించినప్పుడు ఆలోచన వస్తుంటాయి. ఇవన్నీ కూడా ఒక్కొక్క వీడియోలో ఒక్కొక్క విధంగా నేను చెప్తాను, కంగారు పడకండి. అయితే ఇప్పటికీ మనం చాలా వీడియోలు మనం రాజకీయ పరంగా కొన్ని విషయాలు చెప్పుకున్నాము, అవన్నీ కూడా అక్యురేట్ అయినాయి. మొన్నటికి మనం ఏం చెప్పినామంటే, తెలంగాణ ముఖ్యమంత్రి అయినటువంటి రేవంత్ రెడ్డి గారు అతని యొక్క మార్క్ ఏ విధంగా ఉండబోతుందంటే, తెలంగాణలోనే అతనికి గుడి కట్టించే విధంగా అతనికి పరిపాలన ఉండబోతుంది అని కూడా చెప్పాము. దానికి తగ్గట్టుగా గుడి కూడా కట్టడానికి సన్నద్ధం జరుగుతూ ఉంది. అలాంటి కాంబినేషన్ జాతకంలో నేను చెప్పేది ప్రెడిక్షన్ అయితే మాత్రం కాదు. ఈ దశలో ఇలా జరుగుతుంది, ఆ దశలో ఇలా జరుగుతుంది, ఇప్పుడు సినిమా దశ జరుగుతుంది కాబట్టి వేస్ట్, అలాంటివన్నీ చెప్పడం లేదు. చాలా మంది జాతకాలను పరిశీలించినప్పుడు సాంప్రదాయ జ్యోతిష్ ప్రకారంగానే పరిశీలిస్తే నిజ శని దశ జరుగుతున్నప్పుడు, శని యొక్క ఏలినాటి శని జరుగుతున్నప్పుడు, శని భుక్తి శని అంతర్దశలు జరుగుతున్నప్పుడు ముఖ్యమంత్రులు అయిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. దానికి దీనికి సంబంధమే లేదు. అయితే జాతకంలో డిఎన్ఏ కాన్సెప్ట్ ప్రకారంగా డిఎన్ఏ కర్మ రిజిస్ట్రీ ఎలా ఉంటే వారు రాజకీయంలో రాణించగలరు, లేదా రాజకీయంలోకి వెళ్ళి ఒక ఎమ్మెల్యే పోస్ట్కి పోటీ చేయడము, లేదా చీఫ్ మినిస్టర్కి పోటీ చేయడము, లేకపోతే ఒక ఎంపీ క్యాండిడేట్గా పోటీ చేసి ఫెయిల్ అయ్యి ఇంటికి రావడం, డబ్బులు మొత్తం పోగొట్టుకొని, ఇలాంటి వారు ఎవరై ఉంటారు. నేను చెప్పే ఫార్ములాని ఆల్రెడీ ఎమ్మెల్యే అయిన వాళ్ళు, ఎంపీ అయిన వాళ్ళు, చీఫ్ మినిస్టర్ అయిన వాళ్ళు, ప్రధానమంత్రి అయినటువంటి వాళ్ళు, ఇలాగ రాజకీయంలో కనీసము వాళ్ళు ఒక పోస్ట్లో కూర్చొని ఈ యొక్క రాష్ట్రాన్ని లేదా దేశాన్ని పాలించినటువంటి వారి జాతకాల్లో కూడా చెక్ చేసుకోవచ్చు. నేను ఫార్ములా చెప్తా, అది ఉంటేనే వారు అలాంటి స్థాయికి వెళ్ళగలరు. అలా లేనప్పుడు తాత్కాలికంగా టెంపరవరిగా కొన్నాళ్ళు అంగబలంతోనూ అర్థబలంతోనూ బెదిరించైనా కానీ రాష్ట్రాన్నో లేదా దేశాన్నో లేదా ఊరినో వెళ్ళొచ్చు, కానీ తర్వాత వారికి పుట్టగతులు ఉండవు. ఇలాంటి పరిస్థితి కలగడానికి ఏమిటి జాతకం? ఇలాగ 1 by 1 నేను మీకు ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దీనికి మొట్టమొదట ఒక ఫార్ములా ఉంటుంది. ఏ రాజకీయ నాయకుడైనా కానీ మొదట ఒక సమాజంలో ప్రజల యొక్క మన్నలను పొందాలంటే వారి యొక్క మనసుని దోచుకోవడానికి కావాల్సినటువంటి చంద్రుని కర్మ అనేది కంపల్సరీ అవసరము. చంద్రుని కర్మ రిజిస్ట్రీని తెలియజేసే నక్షత్రాలు ఏమిటంటే ముఖ్యంగా భరణి, మఖ, జ్యేష్ఠ, భరణి, మఖ, జ్యేష్ఠ, ఉత్తరాభద్ర.
డిఎన్ఏ జ్యోతిష్యం నేర్చుకోవడానికి ఆసక్తి ఉన్న వారందరికీ గురువుగారి తరపున స్వాగతం. దైవజ్ఞ శ్రీ గుణబ్రహ్మ సరస్వతి గారి నుండి ఆన్లైన్ ఆడియో క్లాసుల ద్వారా అద్భుతమైన ఈ వంశపారంపర్య జ్యోతిష్యంను బేసిక్స్ నుండి అడ్వాన్స్ వరకు నేర్చుకోవాలంటే మీరు ఒక్కసారిగా ఫీజు చెల్లించేస్తే మిమ్మల్ని డిఎన్ఏ వాట్సాప్ గ్రూప్లో యాడ్ చేసినప్పటి నుండి మీ జీవితకాలం డిఎన్ఏ జ్యోతిష్యానికి సంబంధించిన క్రొత్త అప్డేట్స్ని ఆ వాట్సాప్ గ్రూప్లో నిరంతరం పొందవచ్చు. ఫీజు చెల్లించిన వెంటనే జరిగిపోయిన పాఠాలు మీ ఈమెయిల్ ఐడి ఇస్తే గూగుల్ డ్రైవ్కి మొదటే గురువుగారు పంపిస్తారు. అందులో మీకేదైనా డౌట్స్ వస్తే జూమ్ క్లాస్లో గురువుగారే స్వయంగా క్లియర్ చేస్తారు. పీడిఎఫ్ కానీ ప్రింటింగ్ మెటీరియల్ కానీ ఇవ్వబడదని గమనించగలరు. ఈ 4 నక్షత్రాలలో కనీసం ఒక నక్షత్రంలో కానీ రాశి, లగ్నము, లగ్నాధిపతి కానీ పడటం అనేది జరిగితే మంచిది. లేదంటే ఈ చంద్రుని కర్మతో కనెక్ట్ అయినటువంటి వారి పేరైనా ఉండాలి. లేదా స్వాతి నక్షత్రము ఉన్నటువంటి తుల అనే భావము రాశిగా గాను లగ్నంగాను ఉండడము. అంటే ఇది ఎందుకంటే ఇది చంద్రుని కర్మాన్ని కలిగి ఉంటుంది అనమాట. ఏది? తుల అనే భావం. ఈ కనెక్టివిటీ ఉన్నటువంటి వాళ్ళు చాలా మంది చీఫ్ మినిస్టర్ పోస్ట్ కూడా వెళ్ళినటువంటి వాళ్ళు ఉన్నారు. వాళ్ళ పేరులోనే చంద్రుని యొక్క మీనింగ్, చంద్రుని యొక్క కర్మ రిజిస్ట్రీ కలిగినటువంటి ఈ నక్షత్రాలు రాశి, లగ్నం, లగ్నాధిపతిగా ఉండడం కూడా సంభవించింది. కాబట్టి చెక్ చేసుకోండి. దీనికి కొద్దిగా ఓపిక కావాలి. మీకు ఆ ఓపిక ఉండకపోతే మనం ఏం చేయలేము. ఇవన్నీ కూడా మా పరిశీలనలో తేలినటువంటి విషయాలు. నెక్స్ట్ రెండో విషయం ఏమిటంటే, ఇది ఎందుకు ఉపయోగపడుతుంది చంద్రుని కర్మ రిజిస్టర్ అంటే, ఒక రాజ్యాన్ని పరిపాలించాలంటే ఆ రాజ్యంలో ఉన్నటువంటి ప్రజల యొక్క మనసులు తెలియాలి, మనసులు దోసుకోవాలి. అప్పుడు మాత్రమే అతను ఒక ఎంపరర్గా, ఒక రూలర్గా ఆ రాజ్యాన్ని పరిపాలించగలడు. అది కానీ లేకపోతే చాలా కొద్దిగా తక్కువ పర్సంటేజ్తో ఏదో ఒకప్పుడు ప్రజల యొక్క మనల్ని దూరం అయ్యి ఓడిపోవడము గెలవడం అప్ అండ్ డౌన్స్ అనేది ఉంటాయి. సరే, నెక్స్ట్ రెండోది ఏమిటంటే సూర్యకర్మ ఉండాలి. సూర్యకర్మనే లేకపోతే వారు రాజకీయంలో ప్రవేశించడం అనేది కష్టం. సూర్యకర్మ నక్షత్రాలు ఏమిటంటే అశ్విని, ఆశ్లేష, అనురాధ, పూర్వభద్ర. ఈ 4 నక్షత్రాలతో రాశిపై నక్షత్రం కానీ, అంటే చంద్రుడు కూర్చున్న నక్షత్రం కానీ, లగ్న పాయింట్ పైన నక్షత్రం కానీ, లగ్న అధిపతి కూర్చున్న నక్షత్రం కానీ ఉంటే వారికి సూర్యుని కర్మ ఉంటుంది. లేదా లగ్నంలోనే కేతు ఉండడము, లగ్నాధిపతితో కేతు ఉండడము, మేన రాశి మేన లగ్నంగా ఉండడము, 1-12 కాంబినేషన్గా ఉంటే వాళ్ళు సూర్యకర్మతో ఉన్నట్టు. 12-1 కాంబినేషన్ సూర్యకర్మతో ఉంటారని మనం తెలుసుకున్నాం. అయితే ఇది ఇంతవరకు అయితే. ఒకవేళ వీరికి శనికర్మ ఉంటే, శనికర్మ అంటే ఏమిటంటే ధనిష్ట, స్వాతి, పునరుషు ఈ 3 నక్షత్రాల్లో ఏ ఒక నక్షత్రం చంద్రుడు కూర్చోన్నా, రాశి అంటే రాశి, లగ్నము, లగ్న పాయింట్ కూర్చున్నా వీళ్ళు రాణించగలరు. కానీ వీళ్ళకి ప్రొలాంగ్ అంటే లైఫ్ లాంగ్ రాజకీయంలో కొనసాగించడానికి వీరికి అంతగా పర్మిషన్ ఇవ్వటం లేదు. ఎందుకంటే వీరు త్వరగా రాజకీయానికి అన్ఫిట్ అని కూడా పక్కకి నెట్టేసినటువంటి దాఖలాలు కూడా ఉన్నాయి. అయితే ఇది పెద్దగా పని చేయడం లేదని చెప్తున్నాను. అయితే అయిన వాళ్ళు ఉన్నారు. స్వాతి నక్షత్రంలో పుట్టినటువంటి సీనియర్ ఎన్టీ రామారావు, ఆయన ముఖ్యమంత్రి కూడా అవ్వడం జరిగింది. నేనైతే చెప్పాను తులా రాశి, తులా లగ్నం వాళ్ళు అవడానికి అవకాశం ఉంటుందని చెప్పాను. ఇలాగ కొంతమంది అయి ఉన్నారు. నేను కూడా కొన్ని చోట్ల ఇల్లస్ట్రేషన్స్ ఇచ్చుంటాను, మీరు ఒకసారి పరిశీలించండి. కానీ వాళ్ళు రాణించడం లేదు పెద్దగా. నెక్స్ట్ దీంతో పాటు కుజకర్మ రిజిస్ట్రీ కూడా కనబడాలి. కుజకర్మ అనేది ఏంటంటే లక్ష్యం నెరవేర్చుకోవడానికి పోరాడే పటిమ అనేది ఉండాలి. కృత్తిక, పుబ్బ, మూల, కృత్తిక, పుబ్బ, మూల, రేవతి ఈ 4 నక్షత్రాల్లో ఏదో ఒక నక్షత్రంలో 1వ భావాధిపతి కానీ, అంటే లగ్నము 6, 10, 12 భావాధిపతులు కానీ, లేదా ఈ 1, 6, 10, 12 భావాలు పాయింట్స్
కానీ ఈ నక్షత్రాల్లో కనుక కూర్చోమంటే వీరు కూడా అవకాశం ఉంటుంది. అదేవిధంగా కుజకర్మను తెలియజేసే గ్రహం వచ్చి శని గ్రహము, భావం వచ్చి 11వ భావము. సూర్యకర్మను తెలియజేసే గ్రహం వచ్చి కేతువు, భావం వచ్చి 12వ భావము. ఈ యొక్క చంద్రకర్మ తెలియజేసే భావాలు 6, 7, గ్రహాలు వచ్చి రాహు, శుక్రుడు. ఇలాగ మనము ఒక్కొక్క పాయింట్ని మనము ఇన్క్లూడ్ చేస్తాం. అయితే మొత్తం మీద ఒకరు రాజకీయ రంగంలోకి రాణించాలంటే మెయిన్గా 1, 6, 10, 12, 1, 6, 10 కేతువు సంబంధం ఉండాలి అని మనం అంటుంటాం. ఇక్కడ 6, 10 ఎందుకు తీసుకున్నామంటే ఇది ప్రొఫెషన్ కిందకి మనం తీసుకొని చెప్తుంటాము. సర్వీస్ 6వ భావము, ప్రొఫెషన్గా మనం ఏంటంటే కెరీర్ని 10వ భావంగా తీసుకుంటాము. ఇది కేతు అనేది ఏమిటంటే మీనం అనే భావాన్ని కేతువుకి మూల త్రికోణం ఇల్లు కాబట్టి మీనానికి డిఫాల్ట్గానే సూర్యకర్మ ఉంటుంది కాబట్టి కేతువుకి సూర్యకర్మ ఉంటుంది. అంతేకాకుండా కేతువు పుట్టిన నక్షత్రం ఆశ్లేష నక్షత్రము. అశ్విని, ఆశ్లేష, అనురాధ, పూర్వభద్ర, ఈ అశ్విని, ఆశ్లేష, అనురాధ, పూర్వభద్ర ఈ 4 నక్షత్రాల్లో ఆశ్లేషాలను కేతు పుట్టారు కాబట్టి చెప్తున్నాం. అయితే ఇక్కడ మళ్ళీ ఇంకొక కాంబినేషన్ ఏమిటంటే 1, 6, 10, 12 భావాలు, భావాధిపతులు ఎక్కడైనా కానీ ఒక చోట ఈ యొక్క డైరెక్ట్ కాంబినేషన్ కావచ్చు, లేదా నక్షత్ర కాంబినేషన్ కావచ్చు, లేదా గ్రహ కాంబినేషన్ కానీ కలిగి ఉండాలని మనం చెప్తాము. ఇది ఒకటి. ఇవి 6 భావాధిపతి కానీ 10వ భావాధిపతి కానీ సూర్యకర్మ రిజిస్ట్రీ కలిగిన నక్షత్రాల్లో కానీ లేదా సూర్యకర్మను తీసుకోవడం కానీ జరగడం కానీ ఉంటే వాళ్ళు రాజకీయ రంగంలోకి రావడానికి అవకాశం ఉంటుంది. అయితే వీళ్ళు రాజకీయ రంగంలోకి ప్రవేశించడానికి అయితే ఇది పర్మిషన్ ఇచ్చేస్తా ఉంది, వెళ్ళిపోతున్నారు. కానీ అక్కడ వాళ్ళు గొప్పగా రాణించి ఒక ఎమ్మెల్యే పోస్టులు వెళ్ళి కూర్చుంటున్నారా, లేదా ఇప్పుడు ఉదాహరణకి లాస్ట్ 2019లో పవన్ కళ్యాణ్ గారు 2 ప్లేసుల్లో పోటీ చేశారు, కానీ 2 ప్లేసులు ఓడిపోయారు. దానికి ఏమిటి కారణం? ఇప్పుడు మళ్ళీ నిలబడ్డారు. మళ్ళీ ఇప్పుడు నిలబడినప్పుడు ఇప్పుడు గెలుస్తారా? ఇలాంటి విషయాలు కూడా మనం చర్చించవచ్చు. చాలా విషయాలు ఉన్నాయి. అయితే ఇప్పుడున్నటువంటి ఈ యొక్క కరెంట్ టైంలో జగన్ గారికి తర్వాత వచ్చి చంద్రబాబు నాయుడు గారికి మధ్యలో పోటాపోటీగా సీఎం పోస్ట్ కోసం వాళ్ళు ప్రయత్నం చేస్తున్నప్పుడు వీళ్ళిద్దరిని చూస్తే ఇద్దరికి సమానమైనటువంటి ఫేమ్ ఉన్నప్పుడు ఎవరు చీఫ్ మినిస్టర్గా రావడానికి అవకాశం ఉంటుంది, ఎవరి యొక్క జాతకం వాళ్ళకి సపోర్ట్ చేస్తుంది అనేది మనం చూస్తాం. అయితే దీని అన్నిటి కూడా మూలము ఇప్పుడు ఇంతవరకు చీఫ్ మినిస్టర్ అయిన వాళ్ళు కానీ, ఎమ్మెల్యే అయినటువంటి వాళ్ళు కానీ సర్పంచ్ అయినటువంటి వాళ్ళు కానీ, ఒక ఎంపీ అయినటువంటి వాళ్ళు, ఒక ఎమ్మెల్సీ పోస్ట్కి వెళ్ళిన వాళ్ళు, వీళ్ళందరినీ మనం గమనించినట్లయితే ఈ కాంబినేషన్ అన్నిటితో పాటు ఇంకొక కాంబినేషన్ కనబడతాం. అదేంటంటే 10, 12 భావాలు, భావాధిపతుల యొక్క సంబంధము కనబడతాం. అంటే 10వ భావాధిపతి 12లో వెళ్ళి కూర్చోవడము, 12వ భావాధిపతి వచ్చి 10లో కూర్చోవడం. నక్షత్ర చారైనా కావచ్చు, లేదా 10, 12 భావాలు, భావాధిపతులు కంజెక్ట్ అవడం ఒకే భావంలో, 10వ భావాధిపతి 12వ భావాధిపతి కలవడము, లేదా ఒక భావాధిపతి ఇంకొక భావంలో వెళ్ళి కూర్చోవడము. ఆ సందర్భంలో సాంప్రదాయ జ్యోతిష్యాన్ని అనుసరించి కూడా వాళ్ళు ఉచ్చ పొందినారు అంటున్నారు కదా, దాని కాన్సెప్ట్ని ఇక్కడ మనం అప్లై చేయొచ్చు. 10వ భావాధిపతి వెళ్ళి 12లో ఉచ్చ పొందిన, 12వ భావాధిపతి 10లో ఉచ్చ పొందిన వాళ్ళు గొప్పగా చీఫ్ మినిస్టర్ స్థాయికి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. ఒకసారి గెలిచి మళ్ళీ వెనక్కి వెళ్ళినా, లేదా ఓడి వెనక్కి వెళ్ళినా మళ్ళీ ఎమ్మెల్యే గానో ఎంపీ గానో ఒక పొలిటికల్ లీడర్గా ఎదగడానికి ఈ కాంబినేషన్ చాలా వరకు అనుకూలిస్తాం. మనం చూసినటువంటి చాలా జాతకాలు, తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి అయినటువంటి జయలలిత గారు కావచ్చు, ఎంజి రామచంద్రన్ కావచ్చు, ఇప్పుడు తెలంగాణకి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు కానీ, అలాగే మన యొక్క ఫార్మర్ చీఫ్ మినిస్టర్ అయినటువంటి చంద్రబాబు నాయుడు గారు కానీ, అలాగే ఇతర ముఖ్యమంత్రులు లేదా ఎంపీగా ఎమ్మెల్యేగా ఎమ్మెల్సీ గెలిచినటువంటి వారందరికీ కూడాను ఈ కాంబినేషన్ కంపల్సరీగా ఉంది.
గురువు గారి నుండి డిఎన్ఏ ఆస్ట్రాలజీ ప్రకారంగా మీ జాతక పరిశీలన చేయించుకుని సలహాలు మార్గదర్శకాలను పొందాలంటే మా త్రిశక్తి డిఎన్ఏ ఆస్ట్రాలజీ యూట్యూబ్ ఛానల్లో మరిన్ని వీడియోలు చూసి ఒక అవగాహనకు వచ్చాక మీకు ఉపయోగపడుతుందనిపిస్తేనే ఫోన్ ద్వారా కానీ లేదా డైరెక్ట్గా కానీ అపాయింట్మెంట్ కొరకు సంప్రదించగలరు. ఇక్కడ ఆ కాంబినేషన్ ఉందా మనం చూద్దాం. మీరు ఆల్రెడీ పోటీకి వెళ్ళి వెనక్కి వచ్చేసారు. ఇప్పుడు 1, 6, 10, 12 కాంబినేషన్ లేదా ఇక్కడ చెప్పినటువంటి నక్షత్ర కనెక్టివిటీ ఏమైనా ఉందా? వీరి లగ్నం వచ్చి తులా లగ్నం. ఇక్కడ కనెక్ట్ అయింది ఏమిటంటే చంద్రుని యొక్క కర్మని కనెక్ట్ చేశాము, ప్రజల యొక్క మనల్ని పొందడానికి అవకాశాన్ని కలిగించింది. అయితే ఇక్కడ ఏం చెప్పాను, 1, 6, 10 మరియు 12 ఈ భావాలు భావాధిపతులు తీసుకుంటే ఈ నాలుగిట్లో 1, 6, 10, 12లో ఏ భావా పాయింట్ అయినా కానీ సూర్యకర్మని తీసుకోలేదు. బాగా గమనించండి. చూడండి, లగ్నములో స్వాతి నక్షత్రం పాయింట్ 1 పడింది. 6వ భావ పాయింట్ వచ్చి ఏంటంటే ఉత్తరాభాద్ర చంద్రుని కర్మ, ఇది వచ్చి శని కర్మ. అలాగే 10వ భావ పాయింట్ వచ్చి పుష్యమి రాహు కర్మ, 12వ భావ పాయింట్ ఉత్తర 4 బుధ కర్మ. అంటే నేనేం చెప్పాను మీకు, వెరీ స్ట్రాంగ్ కర్మగా 1, 6, 10, 12లో ఏదైనా కానీ ఒకటైనా కానీ భావ పాయింట్ అయినా కానీ లేకపోతే నక్షత్రం తీసుకున్నది కానీ మనం చూసినట్లయితే సూర్యకర్మ కలిగి ఉండాలి అన్నాం. అయితే భావ పాయింట్ ఫస్ట్ తీసుకున్నప్పుడు ఏది లేదు. సరే, నక్షత్ర పాయింట్ ఏమన్నా ఉందనేది మనం చూస్తాము. బాగా గమనించండి. లగ్నాధిపతి శుక్రుడు 10లో వెళ్ళి కూర్చున్నారు. 10లో కూడాను ఆశ్లేష నక్షత్రంలో కూర్చున్నారు శుక్రుడు. ఈ ఆశ్లేష నక్షత్రం అనేది ఏమిటంటే సూర్యుని కర్మ, అంటే ప్రొఫెషన్కి ఈ సూర్యుని కర్మ కనెక్ట్ అయింది. అంటే రాజకీయంలోకి ప్రవేశించడానికి అవకాశాన్ని ఇచ్చేసింది. కానీ అందులో రాణిస్తారా అనే దానికి నేనేం చెప్పానంటే 10, 12, 12, 10 కాంబినేషన్ ఉండాలని చెప్పాను. దాంతోపాటు 1వ భావము 6, 10, 12లో కనీసం 12వ భావాధిపతి అయినా కానీ కుజకర్మను తీసుకో ఉండాలి అని చెప్పినాం. అది కూడా కనబట్టలేదు. చూడండి, 6వ భావాధిపతి అయినటువంటి గురువు 12వ భావంలోకి వెళ్ళి కూర్చున్నారు. అక్కడ 6వ భావాధిపతి 12వ భావంలోకి వెళ్ళి సూర్యకర్మను తీసుకున్నారు. ఇక్కడ సూర్యకర్మ బలంగా ఉంది. 12వ భావాధిపతి 12లోనే ఉన్నారు. అయితే ఇక్కడ సూర్యకర్మ బలంగా ఉంది. 10వ భావానికి సూర్యకర్మ బలంగా ఉంది. 6వ భావాధిపతి ఇక్కడ వెళ్ళి 12వ భావంలో కూర్చున్నారు. సూర్యకర్మ ఉంది. లగ్న పాయింట్ స్వాతి నక్షత్రంలో కూర్చుంది కాబట్టి ఇక్కడ శని కర్మ ఉంది. ఈ శని కర్మ ఉంటే నేనేం చేశాను, ఇంటూ కొట్టేశాను. దానికి కారణం ఏంటంటే ఇతరులు ప్రవేశిస్తారు, కానీ ఈ సమాజం ఏం చేస్తుందంటే అతన్ని అంగీకరించదు అని చెప్పాను. మొట్టమొదటి పాయింట్. ఇలాగ ఎన్ని జాతకాలన్నా తీసుకోండి, వారికి ఇలాంటి అవమానాలు, డబ్బు ఖర్చు పెట్టుకోవడం, తిరిగి వెనక్కి వచ్చేయడం జరుగుతుంది. దాంతోపాటు 10, 12 కాంబినేషన్ ఉండాలి. 10వ భావాధిపతి చంద్రుడు, 12వ భావాధిపతి బుధుడు 12లోనే ఉన్నారు. ఈ రెండూ కలిసి ఒక చోట ఉండాలి, లేదా కనీసం నక్షత్ర చారులోనే ఉండాలి. ఇక్కడ బుధుడు కూర్చున్నటువంటి 10వ భావాధిపతి అయినటువంటి చంద్రుడు మఖా నక్షత్రంలో కూర్చున్నారు. ఈ మఖ అనేది కేతు అదే నక్షత్రము, అది కూడా కనెక్ట్ కావట్లేదు. అయితే ఈ మఖ అనేది చంద్రుని యొక్క కర్మ రిజిస్ట్రీ అని కూడా మనం చెప్తున్నాం. ఇక్కడ బుధుడు 12వ భావాధిపతి బుధుడు 12లోనే ఉండి హస్త నక్షత్రంలో తీసుకున్నాడు. హస్త అనేది ఏమిటంటే గురు కర్మ రిజిస్ట్రీ. ఆ హస్త అనేది 10వ భావాధిపతి యొక్క నక్షత్ర చారులో ఉన్నాడు. అంటే 10, 12 ఏ విధంగా కనెక్ట్ అయిందంటే బుధుడు 12వ భావంలో ఉండి హస్త నక్షత్రం 10వ భావాధిపతి అయిన చంద్రుని అధి నక్షత్రంలో కూర్చున్నారు. కాబట్టి ఇక్కడ 10, 12 అనేది ఇండైరెక్ట్ గా కనెక్ట్ అయింది. అందుకని వీళ్ళు పోటీకి వెళ్ళగలుగుతున్నారు. కానీ డైరెక్ట్ కాంబినేషన్ 10, 12 కాంబినేషన్ కానీ 10వ భావాధిపతి వెళ్ళి 12లో కూర్చోవడం కానీ 12వ భావాధిపతి వెళ్ళి 10లో ఉండడం కానీ కనెక్టివిటీ లేదు. కాబట్టి వీళ్ళు రాణించలేదు.
ఇది ఒక పాయింట్ అయితే, రెండోది ఏంటంటే నేను ఇంతకుముందు చెప్పినట్టుగా 10వ భావాధిపతి కానీ లేదా 12వ భావాధిపతి కానీ లేదా 6వ భావాధిపతి కానీ ఎవరైనా ఒకరు కుజుని కర్మ రిజిస్ట్రీలో కృత్తిక, పుబ్బ, మూల, రేవతి ఈ 4 నక్షత్రాల్లో ఏ ఒక్క నక్షత్రంలో కానీ లేదా కుజుని యొక్క కర్మ తెలియజేసే నక్షత్ర చారలో కానీ, అంటే కుజుని కర్మను తెలియజేసేది ఎట్లంటే భావ సంబంధం మాత్రమే తీసుకుంటాం. అది ఏ నక్షత్రంలో వీళ్ళు కూర్చుంటుందో ఆ నక్షత్రము ఏ భావ గ్రహ అధిపతి నక్షత్రం అని తీసుకుని మనం కనెక్టివిటీ చేస్తాము. అందువల్ల ఇలాంటి జాతకాలు మన దగ్గరికి వచ్చినప్పుడు వాళ్ళకి ఎంతో ఉత్సాహం ఉంటుంది. ఏమిటంటే ఇది ఎలా కనెక్ట్ చేసేస్తుందంటే లగ్నాధిపతి డైరెక్ట్కి వెళ్ళి శుక్రుడు 10వ స్థానంలో కూర్చొని ఆశ్లేష నక్షత్రంలో కూర్చోవడం వల్ల సూర్యుని కర్మ అనేది ప్రేరేపణ చేస్తుంది. జాతకం ఎప్పుడు కూడాను అది ఇవ్వగలిగేదాన్ని ప్రవోకింగ్ చేస్తూ ఉంటుంది, అంటే దాన్ని ప్రేరణ చేస్తూ ఉంటుంది. అంటే ఎలాగైతే ఇప్పుడు మ్యూజిక్లో మనకి పైకి కిందికి లైన్స్ పైకి కిందికి కదులుతుంటాయో ఆ విధంగా మనకున్నటువంటి కర్మని అవి పైకి తెచ్చి చూపిస్తుంటాయి. నేనున్నాను నన్ను యూజ్ చేసుకోమని. సరే యూజ్ చేసుకుంటాము, అది స్ట్రాంగ్గా ఉందా అంతవరకు వెళ్ళగలమా అనేది తెలియక వీళ్ళు మిడిమిడి జ్ఞానంతో ప్రవేశించడం వల్ల ఫెయిల్ అవుతున్నారు. ఇప్పుడు అదే విధంగానే మన జగన్మోహన్ రెడ్డి గారి జాతకంలో కూడాను 10-12 కాంబినేషన్ లేదు, 12-10 కాంబినేషన్ లేదు. కానీ 12వ భావాధిపతి డైరెక్ట్గా కుజకర్మను తీసుకోవడం వల్ల కుజుడంటేనే ఆక్రోషము, పగ, కసి, లక్ష్యము, ఎలాగైనా నేను చీఫ్ మినిస్టర్ అవ్వాలన్నటువంటి ఉద్దేశంతో ఒక ఛాన్స్ తీసుకొని చీఫ్ మినిస్టర్గా రావడం అనేది జరిగింది. కానీ అది పూర్తిగా ఈ యొక్క రాష్ట్రానికి మంచి చేస్తుందా చెడ్డ చేస్తుందా అనేది ప్రజలు నిర్ణయిస్తారు. ఆ తర్వాత కాలంలో తిరిగి అతను గొప్ప మినిస్ట్రీ అంటే ఏమిటి చీఫ్ మినిస్టర్గా ఎదగడానికి జాతకం అయితే పర్మిషన్ ఇవ్వటం లేదు. వాళ్ళు దశ అంతర్దశ ఇప్పుడు బుధమహాస్త జరుగుతూ ఉంది, 18 సంవత్సరాలు ఇంకా తిరుగులేదు అని ఇవన్నీ చెప్పేది ట్రాష్. అదేవిధంగా చంద్రబాబు నాయుడు జాతకంలో అతనికి సంబంధించినటువంటి జాతకాన్ని మనం పరిశీలించినప్పుడు డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్లు కరెక్ట్గా లేకపోవడం వల్ల మనకు అందించిన సోషల్ మీడియా ద్వారా వచ్చిన సమాచారాన్ని బట్టి ఇక్కడ నేను చెప్పినటువంటి ఫార్ములాలు అన్నీ కూడా కనెక్ట్ అవ్వడం జరిగింది. అందువల్ల అతనికి చాలా కాలం పాటు ఆ పదవిలో చీఫ్ మినిస్టర్ పదవిలో ఉండడానికి ప్రపంచం కొనియాడబడే విధంగా ఒక మంచి పొజిషన్లోకి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. అయితే ఇప్పుడు అతను చీఫ్ మినిస్టర్ అవుతాడా అని చెప్పడానికి అవ్వడానికి చాలా వరకు అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే ఇతనికి సంబంధించినటువంటి జాతక చక్రం మనం పరిశీలించినప్పుడు మీకున్నటువంటి జ్ఞానంతో అందినట్టు సమాచారం బట్టి వేసి చూడండి, 10 మరియు 12 కాంబినేషన్ కంపల్సరిగా ఉంది. 10-12, 12-10 కాంబినేషన్ ఒకరికొకరు సంబంధం ఉంది. అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు కంపల్సరీగా ఈసారి ఒక ఎమ్మెల్యే పోస్ట్నైనా కొట్టి శాసనసభలో అడుగు పెట్టడం అనేది ఖాయం. ఎందుకంటే అదే జాతకంలో కూడాను 10-12 కాంబినేషను మరియు కుజుని కర్మ తీసుకున్నటువంటి కాంబినేషన్ కూడా ఉంది. కాబట్టి ఒక ఎమ్మెల్యేగా వెళ్తున్నామండి, మేము ఒక ఎమ్మెల్సీగా పోటీ చేస్తున్నాము, ఒక ఎంపీగా పోటీ చేస్తున్నాము, మేము ఇందులో విన్ అవుతామా కామా, మాకు జాతకం పర్మిషన్ ఇస్తా ఉందా లేదా అని తెలుసుకోవడానికి మాత్రమే జాతక చక్రం ఉపయోగపడుతుంది. కానీ మేము చీఫ్ మినిస్టర్ అయిపోతామా, మేము ఎమ్మెల్యే అయిపోతామా, మేము ఎంపీ అయిపోతామా, మేము ఒక ఎమ్మెల్సీ అయిపోతామనే దానికి ప్రెడిక్షన్కి అయితే జాతకం ఉపయోగపడదు. ఈ జాతకం ఎంతవరకు సపోర్ట్ చేస్తుంది, మనం అందులోకి దిగి ముందుకి వెళ్ళగలమా, వెళ్తే సక్సెస్ అవుతామా అనే దాన్ని మాత్రమే నిర్ధారణ చేస్తుంది. మనం చెప్పడం వరకే కానీ వాళ్ళు దాన్ని ఆచరిస్తారా ఆచరించడం అనేది వాళ్ళ బుద్ధిని బట్టి ఉంటుంది. వాళ్ళని పక్కన వాళ్ళు అక్కన వాళ్ళు ప్రవోకింగ్ చేసే విధానం మీద ఉంటుంది. కాబట్టి ఆ జోలికి మనం వెళ్ళాము. మనం ఎంతవరకు మన యొక్క బౌండరీ ఏమిటంటే ఒక జాతకంలో ఇలాంటి ఫార్ములాస్ కానీ ఉంటే వారికి ఈ ప్రకృతి సహజ సిద్ధంగానే అవకాశాన్ని ఇస్తుంది. ఆ అవకాశం ఒక బౌండరీ వరకే ఉంటుంది. దాన్ని కరెక్ట్గా కానీ మనం ఉపయోగించుకోగలిగితే గొప్ప స్థాయికి వస్తాం. అదేవిధంగా రేవంత్ రెడ్డి జాతకంలో కూడా నేను చూపించాను, నారా లోకేష్ జాతకంలో కూడా చూపించాను. 10-12 కాంబినేషన్ ఉంది.
అదేవిధంగా కుజునిక కర్మ రిషి కూడా కనెక్ట్ అవ్వడం జరిగింది. ఇలాగ సూర్యుని కర్మ రిషి ఉంది. అలాగే చంద్రుని కర్మ రిషి కానీ ఉంటే ఇంకా ఎక్కువగా ప్రజల యొక్క మన్ననలు పొందడము, ఒక పేరు అనేది శిలాశాసనంగా శిలల మీద రాయబడుతుంది అంటారు చూడు, శిలాశాసనం. ఆ విధంగా వారు ఉన్నా లేకున్నా ఈ భూమి ఉన్న రోజులు వారికి ఆ పేరు ప్రఖ్యాతులు ఉంటానే ఉంటాయి. ఆ విధంగానే ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రిగా ఉండి అతని గొప్ప పేరు తెచ్చుకోవడం జరిగింది. జయలలిత గారికి కూడా చంద్రకర్మ ఉంది. అదేవిధంగా ఇప్పుడు చంద్రబాబు నాయుడు అని చెప్పబడే అంటే పేర్లో కూడా చంద్రుని యొక్క పేరు రావడం. రేవంత్ రెడ్డి అనే దాంట్లో రేయి అంటే ఏమిటంటే ఆ రోజుల్లో మనం రే దగ్గరికి వెళ్తాము, కొలనగట్టు దగ్గరికి వెళ్తాము, చెరువు దగ్గరికి వెళ్తాము అనే భాషలో రేయి అనే వాళ్ళు వాడేవాళ్ళు. రేవంత్లో అలాంటి శబ్దం వస్తాం. లాస్ట్ టైం కేసీఆర్ గా ఉన్నారు, చంద్రశేఖర్ రావు గారు అని చెప్పారు, అని చంద్రుడు. అలాగే జయలలిత అనే పేరులో లలిత అంటేనే చంద్రుని తత్వాన్ని ఇస్తుంది. ఇలాగ చాలా మందిని మనం తీసుకోవచ్చు. ఎవరికైతే చంద్ర అనే చంద్రుని యొక్క తత్వము, చంద్రుని యొక్క మీనింగ్ వస్తుందో వాళ్ళందరూ కూడా చీఫ్ మినిస్టర్ స్థాయికి వెళ్ళినటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. ఇది కూడా మీరు కన్సిడర్ చేసి చూడండి, మీకు అర్థమవుతుంది. ఇలాంటి అనేకమైన వీడియోలు మనం చెప్తాం. అయితే మనము ఈ పార్టీ గురించి పాజిటివ్ గాను, ఆ పార్టీ గురించి నెగిటివ్ గాను చెప్పడం లేదు. ఒకరి జాతకంలో మనకు అందిన సమాచారము డిఎన్ఏ ఆస్ట్రాలజీ ప్రకారంగా ఈ ఫార్ములాస్ ని మనం అప్లై చేసినప్పుడు వీరికి ఇందులో సక్సెస్ అయ్యే రేట్ ఉందా, సక్సెస్ అయ్యే రేట్ లేదా. ఒకరు ఎంతో వ్యయ ప్రయాసలుండి డబ్బు ఉండి లేకపోయి ఆస్తిపాస్తులు అమ్ముకొని వాళ్ళ దగ్గర లేకపోయినా అప్పు చేసి పోటీకి వెళ్తారు. అయితే వెళ్ళినప్పుడు వాళ్ళు అందులో విన్ అయ్యి సక్సెస్ని పొందుతారా లేదా, వారి జాతకం అందుకు పర్మిషన్ ఇస్తుందా లేదా అన్ని విషయాల్ని మాత్రమే మా దగ్గరికి ఎవరైనా కన్సల్టింగ్ వచ్చినప్పుడు మేము చెప్తాం. అంతేగాని ఈ దశలో మాకు ఇలా వాళ్ళు చెప్పారు, ఈ దశలో మీరు కానీ పోటీ చేస్తే మీరు ఇంట్లో కూర్చొని దుప్పటి కప్పుకున్నా కానీ మీరు ఎమ్మెల్యే అయిపోతారు అని చెప్పే మాటలు మా దగ్గర ఉండవు. మీ జాతకంలో యాజ్ ఇట్ ఈజ్గా మీరు ఇచ్చినటువంటి సమాచారం కరెక్ట్గా ఉంటే మీ జాతకం మీకు ఏమి అనుమతినిస్తుందో మాత్రమే చెప్పగలం. ఇలాగ అనేక అంశాలు మనము చర్చిస్తాము. శుభం. హిమాలయాలలోని యతీంద్రులు అవధూతలచే మహామంత్రోపదేశం పొంది వారి గురు పరంపరలో దైవజ్ఞ శ్రీ గుణబ్రహ్మ సరస్వతి గారు అధర్వణ వేద దక్షిణాచార పద్ధతి ద్వారా పూర్వం వశిష్ఠ వాల్మీకాది ఋషులు చేసిన విధంగా విలువ కట్టలేని అమూల్యమైన 24 హోమాలను ఏకకాలంలో ఒకే హోమగుండంలో గత 24 సంవత్సరాలుగా లోక కళ్యాణం కొరకు కర్మ విమోచన హోమక్రియను చేస్తూ నమ్మి వచ్చిన నిజమైన భక్తులకు శ్రీ జగన్మాత కృపతో మంచి చేస్తున్నారు. కర్మ విమోచన పొందాలనే ఆసక్తి ఉన్నవారు ముందుగానే గోత్రనామాలను నమోదు చేసుకోగలరు. అడ్రస్ శ్రీ త్రిశక్తి పూజా మందిర్, తిరుపతి దగ్గర, రేణిగుంట, ఆంధ్రప్రదేశ్.